అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త మారిన జగన్ వ్యూహం తీవ్ర షాక్ లో కూటమి నేతలు. మరి దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళడానికి నాకు సహాయపడుతుంది. కాబట్టి మీరు ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెక్షన్ దగ్గర పడుతుండగా జగన్ వ్యూహం మారినట్లు కనిపిస్తోంది. గతంలో అసెంబ్లీకి దూరంగా ఉండాలని నిర్ణయించిన ఆయన ఇప్పుడు హాజరవ్వడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవడం పార్టీకి మైనస్ అయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీకి అసెంబ్లీ వేదిక కీలకం. అప్పుడే ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని సమాచారం. కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా వైసీపీ నేతలు అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపేందుకు రెడీ అవుతున్నారు. గతంలో మీడియా సమావేశాల ద్వారానే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన జగన్ ఇప్పుడు అసెంబ్లీలో ప్రశ్నించాలని అనుకుంటున్నారట. ఫిబ్రవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ పై ఆందోళన ప్రకటించిన వైసీపీ అదే రోజు జగన్ రిటర్న్ నేపథ్యంలో దీన్ని వాయిదా వేసింది. ఫిబ్రవరి 4న పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించి అసెంబ్లీ సెక్షన్లో పాల్గొనాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించకపోతే లేక తమ అంశాలపై చర్చ చేపట్టకపోతే ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతామని వైసీపీ భావిస్తోంది. అసెంబ్లీ వేదికను వదులుకోవడం కంటే అక్కడే ప్రభుత్వ తీరును ఎండగట్టడం మంచిదని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తాము అడిగిన అంశాలను చర్చించకపోతే సెషన్ నుంచి వాకౌట్ చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతుందని చెబుతున్నారు. బడ్జెట్ లో సూపర్ 6 హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే ఆలోచన వైసీపీకి ఉందట. సడన్ గా జగన్ అసెంబ్లీకి రావడంతో కూటమి నేతలు తీవ్ర షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సెక్షన్ లో జగన్ హాజరు వల్ల సభ హాట్ గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీలో వైసీపీ ఎలా ప్రశ్నిస్తుందో లేక జనాల్లోకి ఎలా వెళ్లి ఉద్యమిస్తుందో చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.